ఏ నదులలో అమోఘమైన తపశ్శక్తి దాగి ఉందో, మన అదృష్టం కొద్దీ ఆ మహానుభావులైన ప్రాచీనులు వాటి యందు ఆ తపశ్శక్తిని నిక్షేపించారో, వారికి తపశ్శక్తి అలా నిక్షేపించిన మహర్షులకి కృతజ్ఞతాపూర్వకమైన నమస్కారాన్ని చేస్తూ, మేము ఏం నీకు చేశామనే ఆనందంతో ఇలా మాకు చెందేలా తపశ్శక్తిని నిక్షేపించారు మహర్షులారా అని సాష్టాంగ ప్రణామాన్ని నదికి చేస్తున్న వంకతో వారికి చేసి అప్పుడు స్నానాన్ని చేస్తే మన భక్తి విశ్వాస శ్రద్ధలు ఎంతవో దానికి సరిపోయినంత తపశ్శక్తి మనకు లభిస్తుంది. ఆ కారణంగా దేవతలందరూ కూడా ఈ కుమారస్వామిని, ఆ వినాయకుడిని, మీ ఇద్దరిలో ఎవరు అన్ని నద సముద్రాల్లో స్నానాన్ని చేసి తిరిగి వస్తారో, ఎవరు ముందుగా వస్తే వాళ్ళకి గణ ఆధిపత్యాన్ని ఇస్తాం అని చెప్పారు. ఈ విషయాన్ని వింటూనే వాయువేగ మనోవేగాలతో సన్నని శరీరం కలిగినటువంటి వాడు, నెమిలి తనకి వాహనంగా కలిగినవాడు ఆయన కుమారస్వామి రెవ్వున గాలిలోకి ఎగిరిపోయాడు. అక్కడే ఉన్నటువంటి వాడు పెద్ద కంఠం వాడు, ఏనుగు ముఖం కలిగినవాడు, పెద్ద బొజ్జవాడు, పొట్టి కాళ్ళు పొట్టి చేతులు ఉన్నవాడు అయిన వినాయకుడు కళ్ళ గుడ్ల నీరు పెట్టుకున్నాడు. ఆయన లోకంలో ఎవరైనా పిల్లవాడు కానీ కన్నీరు పెట్టుకున్నట్టయితే ముందుగా క్షోభించే హృదయం తల్లిది. తండ్రి చూస్తాడు కానీ తండ్రి పురుషుడైనటువంటి కారణంగా అంత కరిగిపోయే హృదయం ఉండదు తల్లంతా. వెంటనే ఆవిడ చాలా దుఃఖపడింది. కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర, ఎంతో ఇష్టంతో నీ ముఖాన్ని చూచి కదయ్యా వీడిని కన్నాను. ఇలాంటి పిల్లవాడికి ఇలాంటి కష్టం వచ్చినటువంటి సందర్భంలో మనం ఇక్కడ ఉండి వాడు గుడ్ల నీరు పెట్టుకుంటూ ఉంటే మనం ఏమాత్రమూ పట్టించుకోకపోతే ఏం ప్రయోజనం ఉంటుంది? జీవించి ఉన్నటువంటి ఆ పిల్లవానికి అమోఘమైనటువంటి రూపాలతో ఉన్న మనం ఏదైనా సహాయాన్ని చేయవలసిందే అంటూ మనసులో భావించుకుని, ఆయన సర్వజ్ఞుడు కాబట్టి శంకరుడు అన్నిటినీ తెలిసిన లక్షణం కలిగిన వాడు కాబట్టి ఆయన ముఖంలోకి చూచింది ఆవిడ. ఎక్కడైనా సరే భర్త యొక్క ఆలోచన ముఖంలో కనిపిస్తే భార్య గ్రహించగలగాలి. భార్య యొక్క ముఖంలో ఉన్న ఆలోచనని భర్త గ్రహించగలగాలి. అది అన్యోన్య దాంపత్యము అవుతుంది తప్ప చెప్పినా వినకపోతే, చెప్పినా అర్థం కాకపోతే, చెప్పినా వినిపించుకోలేకపోతే అది దాంపత్యం అనిపించుకోదు. అందుకే ఎక్కడైనా వివాహం జరిగేటటువంటి సందర్భంలో ప్రారంభంలో అందరికీ నమస్కారాలు చేయించడం కోసమని జంటలని చూపిస్తారు. వాణీ హిరణ్య గర్భాభ్యాం నమః, లక్ష్మీనారాయణాభ్యాం నమః, ఉమా మహేశ్వరాభ్యాం నమః, అరుంధతి వశిష్ఠాభ్యాం నమః. ఎందుకు ఈ జంటలకి నమస్కరింపచేస్తారు? ఏ వధువు ఏ వరుడు కాసేపట్లో వివాహమై భార్యాభర్తలుగా మారబోతున్నారో వాళ్ళకి అన్యోన్యంగా ఏ జంటలున్నారో వాళ్ళకి నమస్కరించి ఆ పెళ్లిపీటల మీద కానీ కూర్చున్నట్టయితే వాళ్ళ అనుకూలమైన ఆలోచన, దృక్పథము, దృష్టి ఈ వధూవరుల మీద పడి రేపటి రోజున వివాహం అయ్యాక వీళ్ళు ఆ దంపతులుగా అలా అన్యోన్యంగా ఉన్నటువంటి వాళ్ళ యొక్క ఆ లక్షణాలే వీళ్ళకి కూడా కలిగి శాశ్వత కాలం విడిపోని భార్యాభర్తలుగా కలిసి ఉండేగా ఉంటారు అని నిజంగా మనవి చేస్తున్నాను. పొరపాటుగా అర్థం చేసుకోవద్దు. శ్రోత్రియ కుటుంబాల్లో ఇప్పటికీ కూడా భార్య దూరంగా, భర్త దూరంగా అంటే ఉద్యోగరీత్యా ఏదో ఊళ్ళో ఉండడం కాదు. భార్యాభర్తలు పొంతనలేక విడిపోయి దూరంగా ఉన్నటువంటి వాళ్ళు ఉంటారే, అలాంటి వాళ్ళ చేత వధూవరులకి అక్షతలని వేయించరు శ్రోత్రియైన వాళ్ళు. వీళ్ళకి అయ్యో నా భర్త నన్ను విడిచేశాడే అనేటటువంటి అభిప్రాయం ఈమెకి.
నా భార్య నన్ను విడిచేసి దూరంగా ఉంటుంది అనే కష్టం ఇతనికి హృదయంలో ఉండి అలాంటి వాళ్ళు ఆశీర్వచనాన్ని చేస్తే వాళ్ళ లోటుతనం ఏదైతే ఉందో ఆ లోటుతనం ఈ అక్షతలని వేసే కాలంలో ఆ వధూవరుల యొక్క శిరస్సుల మీద అక్షతల ద్వారా చేరుతుంది. కాబట్టి ఆ ప్రతికూల ఆలోచన, ప్రతికూల ఊహ, ప్రతికూల దృక్పథం ఆ దంపతుల మీద పడుతుందని అలా వేయించరు శృతి లేని వాళ్ళు. దంపతులుగా ఉన్నవాళ్ళు దంపతులే ఆశీర్వచనాన్ని చెయ్యాలి అని చెప్తారు. అది మనసుకి కాస్త కష్టము, గాయము కలిగించే మాట, సంఘటన, సందర్భము అయినా తన చిరంజీవులు స్వయంగా భార్యాభర్తలుగా మారబోతున్నారు కాబట్టి అది నేరం కాదు, దోషం కాదు. వివాహం వాళ్ళదైనప్పుడు మనం పిలువబడ్డాం అంతే తప్ప వాళ్ళ వివాహాన్ని ఆ వధూవరులు దంపతులు కావడాన్ని శాసించగలిగిన హక్కు, అధికారం మనకి లేదు. అంచేత ఈ నియమాన్ని పెట్టగానే ఈ గణేశుడు ఆ కుమారస్వామి అకస్మాత్తుగా ఆకాశంలోకి ఎగరాల్సి వస్తే ఆ కుమారస్వామి మాత్రమే వెడితే వినాయకుడు దుఃఖిస్తూ అమ్మని చూస్తే అమ్మ అంటే పార్వతీదేవి తన భర్త అయినటువంటి ఆయన్ని చూసి ఆయన సర్వజ్ఞుడు కదా, అయ్యో ఇలాంటి కష్టం వచ్చిందా అని వెంటనే పార్వతిని దగ్గరకు తీసుకుని పార్వతితో ఉన్నటువంటి ఆ వినాయకుడిని దగ్గరకు తీసుకుని నాన్న ఏడవకురా అని చెప్పి సకృన్నారాయణే చుక్త్వా పుమాన్ కల్పశతత్రయం గంగాది సర్వతీర్థేభ్య స్నాతో భవతి పుత్రక. నారాయణ మంత్ర ఉపదేశాన్ని చేస్తానురా, ఈ ఉపదేశాన్ని నువ్వు స్వీకరించి దీన్నే మననం చేస్తూ ఉండు అని చెప్పాడు. శంకరుడంతటి వాడు మహాతపస్వి నారాయణ మంత్ర ఉపదేశాన్ని తన పుత్రుడికి పార్వతీదేవి సమక్షంలో ఉపదేశం చేశాడు అంటే ఆలోచించండి. కుమారస్వామి అదృష్టవంతుడా, గణపతి అదృష్టవంతుడా అని ఆలోచిస్తే ఈయనకు ఉన్నటువంటి ఆశ్చర్యకరమైనటువంటి ఆనందకరమైనటువంటి శుభ పరిణామం ఆయనకి కలిగిందా? ఎప్పుడైతే నారాయణ మంత్ర ఉపదేశాన్ని తండ్రి ద్వారా స్వీకరించాడో తల్లి సమక్షంలో, ఆ వినాయకునికి తెలియకుండానే తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణం చేస్తూ మంత్రమననం చెయ్యాలి అనే ఊహ మనసులో బుద్ధిలో కలిగింది. అంతే, తల్లిదండ్రుల్ని అలా ప్రదక్షిణం చేస్తూ ఆ మంత్రాన్నే భక్తి, విశ్వాస, శ్రద్ధలతో చేశాడు. ఇది దైవ కథ. లోకానికి మనం అన్వయించుకుంటే ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉంటారు. ఒకడు చురుగ్గా చదువుకుంటూ వెళ్ళిపోతుంటాడు, ఒకడు కాస్త మందంగా బుద్ధి జాడ్యంతో ఉంటాడు. కొద్ది తక్కువగా ఉంటుంది వాడి బుద్ధి, చురుకుతనం. అలాంటి సందర్భాల్లో తల్లిదండ్రులు ఏం చేయాలి అంటే వాడితో సమానమైన చురుకుతనం వీడికి కలిగేందుకు తగిన సహాయ సహకారాలని, ప్రోత్సాహాలని ఇవ్వాలి తప్ప వాడు వెళ్ళిపోయాడురా నీ బతుకింతే అని చెప్పి వీడిని నిరుత్సాహపరచకూడదనే అద్భుతమైన రహస్యం ఎంత బాగా కనిపిస్తోంది. 1, 2 వాడి ముందు వీడిని అవమానించడం చేస్తుంటారు ఇద్దరు పిల్లలు కలిగినటువంటి తల్లిదండ్రులు. వాడు చురుగ్గా పెడుతుంటే వీడు తక్కువగా ఉంటే వాడిని చూసి నేర్చుకో అంటుంటారే, అది పద్ధతి కాదని అద్భుతమైన ఈ కథ మనకి చెప్తుంది. తండ్రి సహకారాన్ని చేశాడు, తల్లి ఆమోదించింది. భక్తి, శ్రద్ధ, విశ్వాసాలతో వినాయకుడు తల్లిదండ్రుల యొక్క సహాయ సహకారాలను స్వీకరించాడు. అంతే. ఏ కుమారస్వామి నదిలోకో, నదంలోకో, సముద్రంలోకో స్నానానికి వెడుతూ ఉన్నాడో ఆ కాలానికి అప్పటికే స్నానాన్ని ముగించుకుని వస్తూ కనిపించాడు వినాయకుడు. కథ కాబట్టి అలా తెలియచేస్తుంది. కానీ తల్లిదండ్రుల సహాయ సహకారాలు, ప్రోత్సాహము ఉంటే బుద్ధిలో తక్కువతనం ఉన్నటువంటి వాడు కూడా బుద్ధిలో బాగా రాణించగలడు తల్లిదండ్రుల ప్రోత్సాహ కారణంగా అనే అమోఘమైన రహస్యం ఈ కథ ద్వారా మనకి చేయబడుతోంది. కాబట్టి నిశ్చయంగా వినాయక చవితి పండుగని పిల్లల చేత చేయించడమే కాక, కథని వేగంగా చదవడం కాక, దీన్ని బాగా వివరించి వాళ్ళ బుద్ధికి అర్థమయ్యే తక్కువ భాషలో తేలిక మాటల్లో కానీ చెప్తే వాళ్ళు ఎంతో ఉత్సాహవంతులవుతారు, వ్యక్తిత్వ వికాసాన్ని పొందగలుగుతారు. వ్యక్తిత్వ వికాసం అంటూ ప్రత్యేక శిక్షణని పొందాల్సిన అవసరం ఏమాత్రమూ లేదు.
పురాణాలని కానీ చదివినట్లయితే, పురాణ అర్థాన్ని వివరించుకోగలిగితే, పురాణ అంతరార్థాన్ని తెలుసుకోగలిగితే అద్భుతమైనటువంటి ప్రతిభ కలిగిన వాళ్ళు అవుతారని ఈ కథ మనకి నిరూపిస్తోంది. మిగిలిన విశేషాలు రేపటి రోజున అనుకుందాం. శ్రీ గణేశాయ నమః. మీ అభిప్రాయాలను, సూచనలను మాకు తెలియజేయాల్సిన చిరునామా భక్తి టీవీ, కేర్ ఆఫ్ రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఇమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. మా వెబ్సైట్ www.bhaktitv.org. ఫోన్ నెంబర్ 9010222333. ప్రణమ్య శిరసా దేవం గౌరీపుత్రం వినాయకం